నేను ఈరోజు చూపించబోయేది చింతపండు పేస్ట్ అండి. అది ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. ఇప్పుడు నేను చింతపండుని తీసుకున్నానండి. 200 గ్రామ్స్ ఆఫ్ చింతపండుని చక్కగా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇట్లా కుక్కర్లో పెట్టుకొని నేను 2 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకుంటున్నానండి. బాయిల్ వచ్చాక చల్లారాక నేను మిక్సీ జార్లో హాఫ్ వరకే వేసుకొని ఈ చింతపండుని ఇట్లా థిక్ పేస్ట్ లాగా చక్కగా చేసుకొని ఈ పల్ప్ స్మూత్ పల్ప్ అయితే వస్తుంది కదా, అప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నానండి. ఈ ఫిల్టర్ అయిన తర్వాత మనకి ఇలా థిక్ పేస్ట్ అనేది చింతపండు పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఈ పేస్ట్ని ఇప్పుడు నేను ఒక బాండల్ తీసుకుంటున్నానండి. బాండల్ తీసుకున్నాక ఈ బాండల్లో మనం ఏదైతే ఫిల్టర్ చేసుకున్న పేస్ట్ అంతా వేసుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు స్టోరేజ్కి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అండి. నేను 1 మంత్ వరకు స్టోరేజ్ కోసం అని చేస్తున్నాను కాబట్టి దీనికి ప్రిజర్వేటివ్ కింద కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేస్తున్నాను. మనం లిటిల్గా కొంచెం అంటే మన మిక్సీ వాష్ చేసిన వాటర్ ఉంటాయి కదండి, అది కూడా ఒకసారి ఫిల్టర్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఏదైనా ఎక్స్ట్రా ఉన్న పల్ప్ అంతా మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆ వచ్చిన దాన్ని లిడ్ పెట్టుకొని 15 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక ఇలా థిక్ పేస్ట్ అనేది వస్తుందండి. ఈ పేస్ట్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు పేస్ట్ని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్నాక మనం ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఎక్కువ చేసుకునే వాళ్ళు ఒక బాక్స్ డీప్ ఫ్రీజ్లో పెట్టుకోండి. ఒక బాక్సు ఫ్రీజర్లో పెట్టుకోండి. ఎప్పుడు ఎంత కావాలా అనేది యూస్ చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ చింతపండు పేస్ట్ అనేది చాలా రకాలుగా మనం పప్పులో కానీ, రసంలో కానీ, పులిహోరలో కానీ, మనం ఏ టైప్ ఆఫ్ డిష్ చేసినా, కోడిగుడ్డు పులుసు చేసుకోవాలన్నా చాలా ఈజీగా తొందరగా మన చింతపండు పేస్ట్ రెడీమేడ్గా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు కదండి మరి. అందుకని నేను ఈ ప్రాసెస్లో చింతపండు పేస్ట్ అనేది ఇలా చేసుకుంటానండి. ఇట్లా నేను ఫ్రీజర్లో పెట్టుకుంటున్నాను. చాలా ఈజీగా అందరికీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎట్లా ఉపయోగపడుతుందో ఇది కూడా అట్లానే ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.